లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ గెలిపే లక్ష్యంగా బీజేపీ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం సీటు ఈటెల రాజేందర్కు అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని హైకమాండ్ చెప్పినట్లు సమాచారం. దీంతో మేడ్చల్ జిల్లాలోని ఈటెల రాజేందర్ ఇంటి వద్దకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అధికారికంగా పార్టీ నుంచి ప్రకటన రానప్పటికీ ఈటెల రాజేందర్ అభిమానులు, పార్టీ శ్రేణులు మాత్రం ఈటెలకు టికెట్ ఖాయమని, భారీ మెజారిటీతో గెలుపు తథ్యమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈటెల రాజేందర్ కూడా మల్కాజిగిరి ఎంపీ స్థానంపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన అక్కడే మొదటి నుంచి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బీజేపీలో ఇతర నేతలు కూడా పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేయాలని భావించి రకరకాల కార్యక్రమాలు కూడా చేశారు. బీజేపీ నేతలు మురళీధర్ రావు, చాడా సురేష్ రెడ్డి, మల్క కొమరయ్య లాంటి పలువురు సీనియర్ నేతలు టికెట్ ఆశించారు. వీళ్ళందరూ ఇప్పటికే ప్రచారం సైతం మొదలు పెట్టారు. కానీ ఆ స్థానం టికెట్ ఈటెలకే ఇవ్వనున్నట్లు జాతీయ నాయకత్వం ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తుంది. కాగా ఇండియా కూటమిని ఎక్కువ ఎంపీ స్థానాలు గెలవకుండా బీజేపీ పావులు కదుపుతోంది. ఎంపీ అభ్యర్థుల విషయంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ దాదాపు 100 మందితో తొలి జాబితా విడుదల కానున్నట్లు తెలిసింది. ఇందులో తెలంగాణ నుంచి 12 మంది అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే అధిష్టానం రేపో ఎల్లుండో అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగానే మల్కాజిగిరి టికెట్ ఈటెల రాజేందర్కే వస్తుందని సమాచారం. ఈ క్రమంలోనే షామీర్పేటలోని ఈటెల నివాసంలో ఈ ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనికి హాజరు కావాలని పార్టీ కార్యకర్తలకు మెసేజ్లు పంపారు. దేశంలోని అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజిగిరి సీట్ బీజేపీకి హాట్ సీట్గా మారింది. ఎందుకంటే ఇక్కడ ఉత్తరాది ప్రభావం ఎక్కువ. దీంతో ఖచ్చితంగా మోడీ మంత్రం పనిచేస్తుందని బీజేపీ నేతలు భావించారు. దీంతో ఈ స్థానంలో ఎవరు పోటీ చేస్తారనే ఉత్కంఠ పెరిగింది.